హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మునిమడుగుల రాజారావు విరచిత అంశంగా విశ్వమంతా శాస్త్రీయ సూత్రాల మయం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. విశ్వమంతా శాస్త్రీయ సూత్రాల మయం. ఇక వినండి. మునిమడుగుల రాజారావు విరచితం. క్రమశిక్షణ. కొలనులో కమలాలు, వాకిట్లో విరబూసిన పూల మొక్కలు చూపర్ల దృష్టిని కొద్దిసేపు కట్టిపడేస్తాయి. పండుగలు, వేడుకల సమయంలో కళాకారులు చేసే నృత్యాలు, జాతీయ పర్వదినాల్లో రక్షణ బలగాల కవాతులు తిలకించడానికి జనం పోగవ్వకుండా ఉండలేరు. క్రమశిక్షణకు, ఐకమత్యానికి పెట్టింది పేరు చీమలు. అవి చిట్టి జీవులే, కానీ పెద్ద పాఠాలు నేర్పుతాయి. కలిసి కదిలితే సాధించలేనిది లేదు అని లోకానికి చాటుతాయి. ఆకాశంలో పక్షులు బారులు తీరి ప్రత్యేక ఆకారంలో దూసుకెళ్తాయి. నేల మీద నుంచి చూసేవారికి కనువిందు చేస్తాయి. ఏ విద్యాబుద్ధులు లేకున్నా ఒక శాస్త్రీయ సూత్రాన్ని అనుసరిస్తే సునాయాసంగా ముందుకు పోవచ్చునని వాటికెవరు చెప్పారు? ఆకాశం ఓ చినుకును జారవిడుస్తుంది. అది అందుకున్న చెరువు ఏ వృత్తలేఖిని లేకున్నా అనేక వృత్తాలను ఒడ్డును తాకే వరకు గీస్తుంది. అది చూచి గట్టుపైన మన మనస్సులు మంత్రముగ్ధమవుతాయి. ఈ అద్భుతాలకు కారణం ప్రాకృతిక గమనానికి తగినట్లుగా తనకు తానుగా ఆవిష్కృతమయ్యే సజీవ సౌందర్యం. సహజంగానే విశ్వమంతా శాస్త్రీయ సూత్రాల ఆధారంగానే పనిచేస్తుంటుంది. దానికి తాత్విక నేపథ్యము ఉంటుంది. అందువల్లే విశ్వచైతన్యం అన్నారు. పంచభూతాలు ప్రాకృతిక నియమాలు పాటిస్తేనే ఉనికిలో ఉంటాయి. నీరు పల్లానికే ప్రవహిస్తుంది. గాలి ఎప్పుడు తక్కువ పీడనం వైపు వీస్తుంది. ఏదీ లేని చోటును ఆకాశం పూరిస్తుంది. ఇలా పంచభూతాలు ఎల్లవేళలా సమతుల్యత కోసం పనిచేస్తుంటాయి. అదేవిధంగా మనిషి సమసమాజం కోసం పాటుపడాలి. దాని స్థాపనకు పరితపించాలి. ఆపన్నులను ఆదుకోవాలి. పరిశుభ్రత దివ్యత్వానికి పర్యాయపదం లాంటిది. అందుకే ఏ మలినం అంటని చోట, ఎలాంటి కల్మషం ఉండని చోట అతీతుడు ఉంటాడని అంటారు. జీవులకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేందుకు పంచభూతాలు ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగపరిచేందుకు మనిషి తాను సంచరించే ప్రదేశాలను అనుకూలంగా ఉంచుకోవాలి. సూర్యరశ్మి సోకేలా ఇంటిని నిర్మించుకోవటం, ఇంట్లో వస్తువులన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దాని మూలాన స్థలం, సమయం కలిసి వస్తాయి. చల్లని స్వచ్ఛమైన గాలి ఇల్లంతా వ్యాపిస్తుంది. వేలాడే బూజులు, చిందరవందరగా సామాగ్రి, గుట్టలుగా దుస్తులు ఉంటే ఆ పరిసరాలు మనశ్శరీరాలపై ప్రతికూల ప్రభావం చూపి అనారోగ్యం పాల్చేస్తాయి. పనుల పట్ల నిరాసక్తతను పెంచి కుంగుబాటుకు దారితీస్తాయి. ఇల్లు శుభ్రంగా ఉంటే మనస్సు తేలిగ్గా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార బాధ్యతలను ప్రశాంతంగా నిర్వహించుకోవచ్చు. నివాస స్థలం, పరిసరాలు బాగుంటే మనిషి బాగుంటాడు. మనిషి క్షేమంగా ఉంటే మనస్సు స్వచ్ఛంగా ఉండజూస్తుంది.
మనస్సు స్థిరంగా ఉంటే మనిషి లోపలి క్షేత్రజ్ఞుడు ఆనందపడతాడు, ఎల్లవేళలా తోడు నీడై నిలుస్తాడు అంటూ మునిమడుగుల రాజారావు అందజేసినటువంటి ఈ అంశం విశ్వమంతా శాస్త్రీయ సూత్రాల మయం అనేటువంటి దాన్ని జ్ఞాన సమాచారంగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.